శుభోదయం. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కల్వకుంట్ల రామకృష్ణ గారు, పెద్దలు ఆచార్య మాడపూడి సంపత్ కుమార్ గారు, డాక్టర్ సుక్కిరెడ్డి నారాయణరెడ్డి గారు, డాక్టర్ గండ లక్ష్మణరావు గారు, డాక్టర్ నలిమిల భాస్కర్ గారు, శ్రీ నితిన్ పాఠక్ గారు, ఆహ్వానం పలికిన శ్రీ బుర్ల వెంకటేశ్వర్ గారు, ఇక్కడికి వచ్చేసిన వివిధ తెలుగు శాఖకు సంబంధించిన అధ్యాపకులు, ప్రియమైన విద్యార్థులారు, మొట్టమొదట ఈ రాజరాజేశ్వరి ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్కు మరి తెలుగు శాఖ వాళ్లకు ఇటువంటి సదస్సు నిర్వహించినందుకు నా యొక్క ప్రత్యేక అభినందన తెలుపుకుంటున్నాను. వాళ్ళకి అందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి కొట్టారు. పోతే తెలుగు భాష అంటే నాకు చాలా అభిమానం. దేశ భాషలందు తెలుగు లెస్స అని నానుడి ఉంది. కానీ దేశ భాషలందు తెలుగు లెస్స బదులు లెస్ అయిపోతుంది. అది చాలా శోచనీయమైన విషయం. ఎక్కడ వెళ్ళినా ఇంతకుముందు చెప్పినట్టే తెలుగు మర్చిపోయి ఆంటీ, అంకుల్, ఇవన్నీ పిన్ని, బాబాయ్ ఇవన్నీ పదాలు మర్చిపోతున్నాం. డాడీ, మమ్మీ, నాన్న అనేది చక్కగా ఉంటుంది, అమ్మ అనేది చక్కగా ఉంటుంది, అవన్నీ మర్చిపోతున్నాం. అన్ని ఇంగ్లీష్ పదాలే యూజ్ చేస్తున్నాం. ఓకే, సో తెలుగు భాష అంటే నాకు చాలా అభిమానం. నేను స్కూల్లో చదివినట్టు కానీ కాలేజ్ చదివినట్టు కానీ తెలుగులో నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చింది. మా గురువు గారు తెలుగు పండితులు 10th క్లాస్లో కస్వ రంగాచార్య అని ఒక ఆయన ఉండేవాడు. ప్రస్తుతం ఆయన ఉన్నారో తెలియదు కానీ చాలా ప్రతి అసైన్మెంట్ ఏమంటే నెక్స్ట్ డే పద్యాలు నేర్చుకురావాలి. నేర్చుకురాకుంటే ఆయన పనిష్మెంట్ ఏమంటే నెట్ మీద ఇట్లా పెట్టి ఒకటి ఒక్కొక్కరి కొంతమంది నేర్చుకోవాలనుకుంటే ఇట్లా ఉబ్బెట్టి ఇంటికి పోయేసరికి ఇట్లా మంచిగా ఇట్లా చిన్న చిన్న పళ్ళలాగా చేసి ఏంటంటే సారు కొట్టిండాలి. కానీ ఆ పరిస్థితి నాకు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను క్లాస్ ఫస్ట్ ఉంటే నేను ఎప్పుడు చేస్తాను. ఇప్పటికీ నాకు తెలుగు వ్యాకరణం బాగా మా సార్ చెప్పిన పాటలు చాలా గుర్తున్నాయి. ఛందస్సులో యమాతారా జబానస, చెంపకమాల, ఉత్పలమాల, షార్దుల్లో మతిబం. ఛందస్సులో ఒక పద్యం ఉంటుంది. అంటే నేను ట్రై చేస్తాను, అప్పటి ఇంకా గుర్తుంది లేదా, తప్పు చదివితే మీరు క్షమించాలి. గలనగడమలు నిడింద్రుడు నల్లగసల భరత లింక నగగన సలాఫల పగురు మలుకు సవస తగలిందుడట. ఈ పద్యము నాకు చిన్నప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా ఏమన్నా నిద్రమత, ఈ పద్యం అంటే ఇంకా నిద్రమత పోలేదని ఆ పద్యం చదువుకుంటున్నాను అనమాట. సో కాబట్టి నాకు తెలుగు ఛందస్సు చాలా ఇంట్రెస్ట్. జస్ట్ లైక్ మ్యాథమెటిక్స్ లాగా అభిమానం. తెలుగులో నేను కాలేజ్ ఫస్ట్ వచ్చినాను. అప్పుడు ఓన్లీ తెలుగు సబ్జెక్ట్ మంచి. కాబట్టి పోతే ఇంటర్మీడియట్ నేను ఎంపీసీ తీసుకున్నాను. తర్వాత డిగ్రీలో ఎంపీ తీసుకున్నాను. తర్వాత నేను మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అంటే ఆర్ట్స్ అనేది దిక్కుపోలేదు. కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ రాస్తే మ్యాథ్స్ ఫస్ట్ డిస్టెన్స్ సీట్ వచ్చింది, సెకండ్ కెమిస్ట్రీ వచ్చింది. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తాను. కెమిస్ట్రీ చేసిన తర్వాత పిహెచ్డీ చేస్తాను. పిహెచ్డీ చేసిన తర్వాత ఉస్మానియాలో జాయిన్ అయినాను. సో ఒక 2 భగవంతుని అవకాశంలో ఒక 2 యూనిట్ల రిజిస్టర్ చేసే అవకాశం వచ్చింది. మహాత్మా యూనివర్సిటీ నల్గొండ, తర్వాత శాతవంలో. తిరిగి ఇదే శాతవన్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా రావడం నాకు చాలా ఆనందం. ఇక శాతవన యూనివర్సిటీ సంబంధించి ఇప్పుడు మన తెలంగాణ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తర్వాత ఉస్మానియా. ఒక కాకతీయ తప్ప, కాకతీయ తర్వాత నెక్స్ట్ ఒక వంశం మీద ఉన్నది ఒక శాతవన్ యూనివర్సిటీ మాత్రమే తెలంగాణ అభివృద్ధిలో. నిన్ననే మీకు శుభవార్త చెప్పదలుచుకున్నాను. ఈ శాతవన్ యూనివర్సిటీ గేటు దగ్గర సుమారు 10 ఫీట్ల శాతవాహనుని విగ్రహం నడిపిస్తుంది. గత వారంలో JNTU ఫైన్ ఆర్ట్స్ వాళ్ళ వైస్ ఛాన్సలర్ ప్రత్యేకంగా వచ్చి చూసి ప్రదర్శన తీసుకొని నిన్ననే ఆయన ఒక బిఫోర్ ఎస్టిమేషన్ పంపించారు. దాదాపు ఒక 50 లక్షలతో ఉన్న 10 అడుగుల శాతవాహన విగ్రహం శాతవాహన యూనివర్సిటీలో ఒక 1 year లోపల ఉంటుంది. మీకు
సో దానికి మన తెలుగు శాఖ నుండి మన ఎస్ఆర్ఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా ఆ కార్యక్రమం తప్పకుండా పిలుస్తాను. మిగతా తెలుగు అధ్యాపకులందరూ తప్పకుండా ఆ కార్యక్రమం వచ్చేసి చేయాలి. సో దానికి సంబంధించి ఈసీ మీటింగ్లో నేను పెట్టేసి నేను అప్రూవ్ తీసుకుంటాను. బట్ ఒక 1 ఇయర్ లోపల శాతవాహని ఎంట్రన్స్ దగ్గర 2 గేట్ల మధ్యలో ఒకటి కొద్ది ప్లేస్ ఉంది లోన్లో, అక్కడ శాతవాహని, ఎందుకంటే శాతవాహన విశ్వవిద్యాలయం శాతవాహన వంశం వాళ్ళు పేరుంది, శాలివాహనుడు ఇంతవరకు గౌతమిపుత్ర శాతకం వాళ్ళ దాన్ని మనకు శాతవాహన యూనివర్సిటీ పేరు వచ్చింది. కాబట్టి వాళ్ళకు చిరస్థాయిగా శాతవాహన యూనివర్సిటీ అంటే ఏదో 2 గేట్లు 2 ఎంబ్లం కాకుండా ఒక శాతవాహని వంశంతో సంబంధించి ఒక విగ్రహం పెట్టాలని ఆలోచన వచ్చింది. సో దానికి ఇక్కడ చాలామంది కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ తెలుగు శాఖ సంబంధించి చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా మాకు సజెషన్స్ కావాలి. విగ్రహం ఆల్రెడీ వాళ్ళు స్ట్రక్చర్ చిన్న మనవి, తెలుగు పూర్తి స్థాయి శాఖ కూడా ఏర్పడాలి. మా వాళ్ళు చాలామంది కూడా మా మిత్రులందరూ ప్రొఫెసర్లుగా అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా మీరు వేదిక నుంచి తెలుగు వాళ్ళందరికీ త్వరలో ఒక తీపి కబురు అందించాలని కోరుకుంటున్నాను అందరి తరఫున. నాకు ఎప్పుడు మన కళలో మన చైతన్య కనిపిస్తుంటాడు. సార్ పిహెచ్డి ఆయన మా విద్యార్థి, సార్ పిహెచ్డి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, పిహెచ్డి చేస్తారు. సో పొద్దున్న లేస్తే గుడ్ మార్నింగ్ పిహెచ్డి అంటాడు, గుడ్ ఆఫ్టర్నూన్ పిహెచ్డి అంటాడు, గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ సార్ పిహెచ్డి అంటారు. కాబట్టి మొన్ననే సార్ వాళ్ళు వస్తే, బాబు నాకు ఫస్ట్ చైతన్యకి ఎట్లా పిహెచ్డి చేయించండి, నాకు సగం బాధ్యత తీరిపోయినట్టు అవుతుంది. సో కాబట్టి నేను సార్ రిక్వెస్ట్ చేస్తాను. సార్ చంద్రశేఖర్ గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారు ఇక్కడ. సార్, సో మీకు చైతన్య గారి బాధ్యత తప్పచేస్తాను, మీరు ఆయన స్టూడెంట్కి తెలుసుకొని సో నాకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ తక్కువ పెట్టేసి. సో అంటే చైతన్య కోసం కాదు, ప్రైవేట్ కాలేజ్ మన దగ్గర చాలా శాఖలో తెలుగు శాఖ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. సో మొట్టమొదటిగా సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ కావాలి. సో సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా నేను గైడ్షిప్ ఇవ్వగలను. కానీ అక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ స్టాఫ్ వర్క్ చేస్తున్నారు, ఆయన గైడ్షిప్ ఇచ్చినాను, ఆయన టక్కున జూనియర్ లెక్చరర్ వచ్చి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు చైతన్య ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్, ఆయన చైతన్య ఎక్కడ వెళ్ళాలి? కాబట్టి అంటే టెంపరీ స్టాఫ్కి ఇచ్చిమంట. మొత్తం నేను ఐఎమ్ టెల్లింగ్ వన్ థింగ్, బాటనీలో మూర్తి అనే ఒక కాంట్రాక్ట్ జైలు వచ్చినాడు. మూర్తి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 స్టూడెంట్స్ ఇచ్చాను అనుకోండి, మూర్తి జైలుకి వచ్చిన పరిస్థితి ఏంది? కాబట్టి ఏదో తెలుగు డిపార్ట్మెంట్లో గైడ్షిప్ ఎవరది కాదు, పర్మనెంట్ స్టాఫ్ లేరు, పర్మనెంట్ ఫ్యాకల్టీ ఎప్పుడైనా కానీ యూజీసీ గైడ్ ప్రకారము టెంపరీ స్టాఫ్కు ఎందుకు అంటే దానికి కూడా కారణాలు ఉన్నాయి. టెంపరీ స్టాఫ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ప్రొఫెషన్ ఆఫీస్ వచ్చింది, సార్ వెళ్ళిపోతారు, ఆయన గైడ్షిప్ ఉండదు. సో ఈ యొక్క పిహెచ్డి యొక్క విద్యార్థి యొక్క భవిష్యత్తు ఏమవుతుంది కదా. కాబట్టి జనరల్గా పర్మనెంట్ స్టాఫ్కు అలాట్ చేయడం ముఖ్య ఉద్దేశము, వాళ్ళు ఎక్కడ పోకుండా అక్కడే ఉంటారు, వాళ్ళు అదే జాబ్లో ఉంటారు 20 సంవత్సరాలు పిహెచ్డి, అంతేగాని టెంపరీ వాళ్ళకు ప్రతిభ తక్కువ ఉందని కాదు అని కాదు. తర్వాత నేను మొన్ననే ప్రపోజల్ పెట్టాను, దాదాపు 5-6 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి శాతంలో. సో ఫస్ట్ ఈసీ మీటింగ్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ రెగ్యులర్ అదే పెట్టాను, అదే ప్రయత్నం మీద ఉన్నాను. సో అది వచ్చినా రాకున్నా నేను పిహెచ్డి మొన్న నేను చిన్నబడే 3-4 సంవత్సరాలు పిహెచ్డి నోటిఫికేషన్ ఎవరు ఇవ్వలేదు, కానీ నేను ఇచ్చిన తర్వాత ఒక ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఐఎమ్ గివింగ్ ఒక గుడ్ న్యూస్, అన్ని ప్రభుత్వ కళాశాలలు ఉన్న గైడ్షిప్కు అర్హత ఉన్న వాళ్ళ అన్ని శాఖలకు నేను గైడ్షిప్ ఇస్తున్నాను. అది తెలుగు కావచ్చు, బాటనీ కావచ్చు, అంటే నా దగ్గర కోర్సు ఉన్నాయి మాత్రమే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ లేదు నాకు యూనివర్సిటీలో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బాటనీ, ఇంగ్లీష్, తెలుగు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు, తర్వాత ఇది కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్. సో ఇవన్నీ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో తెలుగు శాఖ, ఇంగ్లీష్ శాఖ ఉంది. ఇంగ్లీష్ శాఖలో ఆయనకు యూజీసీ అర్హత అంటే ఒక 2 పబ్లికేషన్స్ అవి ఉండాలి. సో అవి ఉండేసి వాళ్ళకి అన్ని అర్హతలు ఉంటాయి. ఫస్ట్ నేను ఎస్ఆర్ఆర్ కాలేజీ రీసెర్చ్ సెంటర్గా గుర్తించాలి. సో ఒక వారం రోజుల్లో రీసెర్చ్ సెంటర్ కోసము మీకు అర్హత ఉందని మేము లెటర్స్ పంపిస్తాము. మీరు మీ దగ్గర ఉన్న రీసెర్చ్ సెంటర్ ఫెసిలిటీస్ నాట్ ఓన్లీ తెలుగు, తర్వాత ఇంతమంది అధ్యాపకులు ఉన్నారు, వాళ్ళకు అర్హత లేని అవి పంపిస్తే మేము ఇన్స్పెక్షన్ వచ్చేది మీకు ఒక రీసెర్చ్ సెంటర్గా గుర్తింపిస్తాము. పోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమంటే ఉన్నది మనకు గవర్నమెంట్ కాలేజ్ 16 ఉన్నాయి. సో 16లో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రహారం ఒక కాలేజు ఇక్కడ కాకుండా టోటల్ 16 కాలని ఒకటే యూనిట్గా తీసుకుంటున్నాను, ఆయన ఎక్కడనే ఉండదు. సో అక్కడ యూనిట్ చేసేదాను. పోతే చిన్న కండిషన్ అంటే పీజీ ఉండాలి, అది ఒక చిన్న కండిషన్. ఇప్పుడు అగ్రహారంలో పీజీ లేకుంటే కానీ, ఎందుకంటే విద్యార్థి చేసేది డిగ్రీలో కాదు పిహెచ్డి, కాబట్టి ఆయన డిగ్రీ కాలేజ్ ఉందనుకోండి, అక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ అని పీజీకి సంబంధించి ఉండాలి. సో డిగ్రీ కాలేజ్లో తెలుగుకు సంబంధించిన డిగ్రీ అర్హత మాత్రం ఉంటాయి. కాబట్టి 16 కాలేజ్ చేయడమే ఒకటి పెద్ద ఇది, ఎందుకంటే 16 ఒక క్లస్టర్ తీసి 16 కాలేజ్లో ఎక్కడ ఉందో పోతే చిన్న కండిషన్ ఉంటే అక్కడ పీజీ ఉండాలి. తర్వాత గైడ్షిప్ ఇచ్చడానికి కూడా అర్హతలు ఉండాలి, అది కూడా చెప్తాను. ఏదో ఆయనకు రీసెర్చ్ లేకుండా ఏం పబ్లికేషన్స్ లేకుండా అలా ఉండదు. కాబట్టి
ఆ విధంగా చేస్తున్నాను. అది సెకండ్ పేజ్ నోటిఫికేషన్ ఒక 1-2 monthsలో ఇస్తున్నాను. సో దానికి మెయిన్ కారణము ఇంతకుముందు పాత నోటిఫికేషన్ నేను సెట్ పెట్టలేదు. సో ఇంకొక 6 పెడతాను, సెట్ వాళ్ళు కూడా ఈసారి అవకాశం ఇస్తున్నాను. నెంబర్ 1 ఒకటి సెట్, నెంబర్ 2 ప్రైవేట్, నాట్ ప్రైవేట్, ఓన్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ రీసెర్చ్ సెంటర్ గుర్తింపు, తర్వాత అక్కడ అర్హులైన వారికి గడిచిపోవడం. ఇది 2 చేస్తున్నాను. ఇది తప్పకుండా చేస్తే నేను సమావేదికంగా నేను వాగ్దానం చేస్తాను. సో ఇదంతా చైతన్య గురించి చేస్తున్నాను అనుకోవద్దండి. చైతన్య ఒక భాగమే, ఎందుకంటే ఒక తెలుగు డిపార్ట్మెంటే కాదు కదా నేను చేసేది, బాటనీ, జువాలజీ. ప్రతి చైతన్య మాత్రం గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చేస్తుంది కాబట్టి సో ఆయన సరే మనం హెల్ప్ చేస్తే ఆయన అడిగేది ఒక పిహెచ్డి కాబట్టి ఏదో అడగడం లేదు కాబట్టి ఒక విద్యార్థి చదువుకోవాలనుకుంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు హెల్ప్. కాబట్టి హీఈస్ ఆస్కింగ్ టు డూ సమ్ పిహెచ్డి. సో దెర్ ఇస్ నో ఫాల్ట్ విత్ హిమ్. సో ఐ వుడ్ లైక్ టు హెల్ప్ నాట్ ఓన్లీ చైతన్య, ఎనీ స్టూడెంట్స్ హూ అప్రోచ్ మీ. చదువుకోవాలనే ధ్యాసని పిల్లల్లో పోతా ఉంది. చదువుకోవాలని వచ్చే వాళ్ళని ప్రోత్సహించడం తప్పలేదు కాబట్టి సో ఈ విధంగా నేను చేస్తున్నాను. ఒక శాతవాహన యూనివర్సిటీలో నేను రామకృష్ణ గారు, మీరు ఒక 2019లో ఫస్ట్ కాన్వకేషన్ చేస్తాను యూనివర్సిటీలో. ఫస్ట్ కాన్వకేషన్ తర్వాత మళ్ళీ ఇంతవరకు సెకండ్ కాన్వకేషన్ కాలేదు. సో ఈ సంవత్సరం జూలై, ఆగస్టులో సెకండ్ కాన్వకేషన్ చేస్తున్నాను. దానికి ఛాన్సలర్ గారు తప్పకుండా వస్తారు. ఫస్ట్ సారి ఛాన్సలర్ మిస్ అయినారు. ఇంకోటి విశేషం అంటే నేను మా యూనివర్సిటీ ప్రాంగణంలో జరుపుతున్నాను. నాకు లాస్ట్ టైం ఫెసిలిటీ కూడా బయట చేస్తాను, ఈసారి యూనివర్సిటీలో చేస్తున్నాను. సో యూనివర్సిటీలో చేస్తేనే ఒక అందం, కానీ లాస్ట్ టైం మాకు ఫెసిలిటీ కూడా బయట పెట్టాను. సో జూలై ఇప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అర్హులైన వాళ్ళు సర్టిఫికేట్ కోసం కాన్వకేషన్, గోల్డ్ మెడల్స్ ఉన్న వాళ్ళు స్టేజ్ మీదుగా గవర్నర్ చేతి మీదుగా వాళ్ళు గోల్డ్ మెడల్ అనుకుంటారు కాబట్టి సో కాలేజ్ ఉంది, దానికోసం అప్లై చేసుకోమని అంటున్నాను. ఓకే. సో యాక్చువల్లీ సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక యూనివర్సిటీ మనము వచ్చినామా పోయినామా కాదు, మనం ఉన్నప్పుడు ఎన్ని పనులు చేస్తాము, ఏవి చేస్తాము. కాబట్టి రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, నేను అక్టోబర్లో ఛార్జ్ చేసుకున్నాను. డిసెంబర్ 4th నాడు పెద్దపల్లిలో ఒక సభ జరిగింది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇంకో డిసెంబర్ 4th ఒక విశేషం అంటే అది నా బర్త్డే. సో ఆ రోజు పెద్దపల్లి సభ జరుగుతుంది. సభ జరిగినప్పుడు నేను ఒక టూ ఫైల్స్ తీసుకుపోయినాను. ఒకటి ఇంజనీరింగ్ కాలేజ్, ఒక లా కాలేజ్. సో సభ దగ్గరనే అందరు మంత్రులు కూర్చున్నారు. సో పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. సార్ ఆయన కూడా ఎన్ని ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజ్ పెట్టాలి మన యూనివర్సిటీలో అనేసి చేస్తారు. నేను స్టేజ్ మీదే సార్ ఈ ప్రపోజల్ పెట్టుకొచ్చిన సార్, కొద్దిగా ముఖ్యమంత్రి గారు చెప్పండి అంటే స్టేజ్ ముందరనే ముఖ్యమంత్రి గారు ముందరకు వచ్చి వెనక నుండి నేను చేసేసి సార్ ఇట్లా చెప్పినాను. సార్ తెలంగాణ అన్ని యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, లా కాలేజ్ ఉంది, ఎక్సెప్ట్ శాతవాహన. సో దయచేసి మీరు ఇవ్వాలి అని అన్నాను. ఆ తర్వాత మళ్ళీ 5 minutes తర్వాత పొన్నం ప్రభాకర్ కలిసాను. సార్ మళ్ళీ సీఎం గారితో నా సభలో అన్న చెప్పారంటే, ప్రొఫెసర్ గారు ఏం మాట్లాడుతున్నారు, అది ఒక 2 నెలల ప్రాసెస్, అంత తొందరగా ఎట్లా అనౌన్స్ చేస్తారు, నేను తర్వాత చూసుకున్నాను అన్నాడు. సో లక్కీలీ అదృష్టం, నా బర్త్డే అనుకోండి, సభలో అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు శాతవాహన యూనివర్సిటీ, ఒక లా కాలేజు ప్రకటించినాడు. దీనికోసం ఈ వీడియో క్లిప్ ఉంది. సో అప్పటి నుంచి ఫైల్ మూవ్ అయింది. నౌ ద ఫైల్ ఈస్ విత్ సీఎం ఆఫీసు. సో త్వరలోనే ఒక నెల లోపలే నాకు అఫీషియల్గా నాట్ సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజు ఒక 75 పోస్టులతో, లా కాలేజు ఒక 50 పోస్టులతో 2 జీవోలు వస్తున్నాయి. సో ఇది శాతవాహనలో ఒక చరిత్ర అని చెప్పొచ్చు. ఒక లా కాలేజు, ఒక ఇంజనీరింగ్ కాలేజు క్యాంపస్లో జ్యూరిడిక్షన్లు పెడుతున్నాను. అదేవిధంగా మా దగ్గర B.Pharmacy ఉంది. మొత్తం జీప్యాట్లో చాలా మా పిల్లలే M.Pharmacy, మ్యాక్సిమం B.Pharmacy చాలా టాప్ స్టూడెంట్స్ ఉన్నారు. అదే క్యాంపస్లో ఈసారి M.Pharmacy కూడా పెడుతున్నాం. కాబట్టి ఈ 25-26 ఐఎమ్ స్టార్టింగ్ 3 courses, ఇంజనీరింగ్ కాలేజ్, లా కాలేజ్ అండ్ M.Pharmacy. నెక్స్ట్ M.Ed కూడా ప్లాన్ చేస్తున్నాను. ఇంకా వేరే హాస్టల్ కూడా. ప్రతి ప్రాబ్లం ఏంటి అంటే లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ విత్ పోస్ట్, నేను సడన్గా ఈ 50 కోర్సు కూడా పెట్టవచ్చు. మళ్ళీ ఇదే తతకం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ పెట్టినప్పుడే సార్ స్టాఫ్ ఏది అంటారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ నుండి శాంక్షన్ అయిన తర్వాత లా కాలేజ్ పెట్టడం బెటర్. గవర్నమెంట్ శాంక్షన్ అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం బెటర్. గవర్నమెంట్ శాంక్షన్ అయితే M.Pharm, కానీ శాంక్షన్ కాకుండా ఫస్ట్ స్టార్ట్ చేసి పేపర్లో ఫోటో వేయడానికి ఐఎమ్ స్టార్టింగ్ MA హిస్టరీ ఇన్ ఆర్ట్స్ కాలేజ్, ఫోటోలు బ్రహ్మాండంగా వేస్తారు. తర్వాత నెక్స్ట్ స్టాఫ్ అంటే స్టాఫ్ లేరు, సెల్ఫ్ ఫైనాన్స్ సార్, బీద పిల్లలు సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజు ఎట్లా కడతారు అని మళ్ళీ చైతన్య ఒక రిప్రజెంట్ చేసుకొని వస్తారు నా దగ్గరికి. కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి నౌ ఐ వాంట్ టు టేక్ పర్మిషన్ ఫస్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, దెన్ ఐ వాంట్ టు స్టార్ట్ ద క్లాసెస్. సో
సో ఇవే కాక మన ఖేలో ఇండియా స్కీమ్లో మన శాతావృష్టికి 16 కోట్లు శాంక్షన్ అయ్యాయి. 16 కోట్లు పెద్ద ఆడిటోరియం. సార్ మీ యొక్క విద్యార్థులందరినీ ఓపెన్ ఆడిటోరియం, వాలీబాల్, తర్వాత ఇది టెన్నికాయిట్, తర్వాత ఒకటే ఇండోర్ గేమ్స్, ఒక పెద్ద హాలు. సో దాదాపు ఒక 60,000 70,000 చిన్నగల పెద్ద హాల్ వస్తుంది సార్. సో మీకు ఏమైనా ఫంక్షన్ కూడా మా హాల్ ఇస్తాం మీకు ఏమైనా చేసి. సో సెకండ్ కాన్వకేషన్ అవుతా. నెక్స్ట్ థర్డ్ కాన్వకేషన్ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ ఇన్ బిగ్ హాల్, మల్టీపర్పస్ హాల్ అంటారు, చాలా బ్రహ్మాండంగా వస్తుంది. సో కరీంనగర్ అందరూ సార్ మీ హాల్ కొద్దిగా ఇస్తారా అనేసి రావాలి, అంత బ్రహ్మాండంగా చేస్తున్నాను. 16 కోట్లు ఇచ్చాను. సో అది ఒకటి. త్వరలో మనం ఒక 10 కోట్ల ఎంతో సింథటిక్ ట్రాక్ మా గ్రౌండ్లో అది కూడా ప్రారంభిస్తాను. సో ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. సో ఈ 3 సంవత్సరాలు ఇవన్నీ చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాను. సో భగవంతుని దయ వలన భగవంతుని నాకు ఒక చక్కని అవకాశం ఇచ్చిన వైస్ ఛాన్సలర్గా ఈ భగవంతుని కోరుకుంటున్నాను, మంచిగా ఈ అన్ని పనులు కోరుకోవాలి. సో అంటే నా స్వార్థం అనుకోండి, ఫలానా ఉమేష్ సార్ పీరియడ్లో ఫలానా అన్ని చిన్న నా స్వార్థం. ఐ వాంట్ టు గెట్ ఎ గుడ్ నేమ్. ఏదో వచ్చినాడు పోయినాడు చార్జ్ తీసుకోవడం కాదు. ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ కోర్సెస్, ఐ వాంట్ టు డెవలప్ ద యూనివర్సిటీ లైక్ ఎనీథింగ్. సో భగవంతుని వల్ల అంతా అది నా కళ నిజం కావాలని కోరుకుంటున్నాను. సో మీ యాక్చువల్లీ నేను ఈ మంత్ అమెరికా ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంటే, అది ఏంటంటే అక్కడ ఐ వాంట్ టు గో టు USA, ఐ వాంట్ టు విజిట్ వాషింగ్టన్ DC, షికాగో. మెయిన్ విషయం నా పేపర్ యాక్సెప్ట్ అండి ACS కాన్ఫరెన్స్లో, నాది బేసిక్ కెమిస్ట్రీ సబ్జెక్టు. సో కాన్ఫరెన్స్తో పాటు నేను 4-5 సిటీలు తిరిగి కరీంనగర్ వరల్డ్ NRAస్తోనో ఐ వాంట్ టు ఆస్క్ సమ్ ఫండింగ్ టు ద యూనివర్సిటీ. దట్ ఈస్ మై ప్లాన్. కానీ అది ఎంతవరకు నిజమవుతుందో అంటే అనుకుంటున్నాను. సో ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇయర్ అని నేను వెళ్ళేసి చేస్తాను. కాబట్టి మీ అందరూ విద్యార్థులు ఒక యూనివర్సిటీ నిలబడాలంటే అన్ని ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజ్ అందరూ వాళ్ళకి సహకారం కూడా కావాలి. సో శాతవాహన యూనివర్సిటీ మీరు విద్యార్థులుగా సో మీరు ఏమన్నా హెల్ప్ కావాలంటే ప్రిన్సిపల్ కానీ ఎవరైనా కానీ నన్ను మీరు అప్రోచ్ కావచ్చు. సో ఎనీ హెల్ప్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఐ విల్ డూ ఇట్. అండ్ ఐ రిక్వెస్ట్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ప్లీజ్ అటెండ్ సెకండ్ కాన్వకేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ July or August, which is going to be held in main campus. సో శాతవాహన యూనివర్సిటీని తెలంగాణ యూనివర్సిటీలో నంబర్ 1గా నిలపాలనే నాకు కోరిక. సో ఆ కళ నిజమైతే అనుకున్నాను. సో ఈ యొక్క నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్కు, మిగతా అందరి పెద్దలకు సభాముఖంగా కృతజ్ఞత తెలుపుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.